హలో, పెరిసైక్లిక్ ప్రతిచర్యలు మరియు ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీపై ఆన్లైన్ కోర్సుకు స్వాగతం. మనం ఇప్పుడు మాడ్యూల్ 31లో ఉన్నాము. ఈ మాడ్యూల్లో మనం కార్బోనైల్ సమ్మేళనం యొక్క ఫోటోకెమిస్ట్రీని, ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ భాగంలో ఎనోన్స్ మరియు డైనోన్స్ యొక్క ఫోటోకెమిస్ట్రీని పరిశీలిస్తాము. ఇప్పుడు వివిధ రకాల ఎనోన్లు మరియు డైనోన్ల ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇది నాన్ కంజుగేటెడ్ బీటా గామా ఎనోన్. మరో మాటలో చెప్పాలంటే, కార్బోనిల్ ఫంక్షనల్ గ్రూప్ మరియు డబుల్ బాండ్ సంయోగంలో ఉండవు. ఈ ప్రత్యేక నిర్మాణంలో మధ్యంతర sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంది. ఇది అసిక్లిక్ కాంజుగేటెడ్ ఆల్ఫా బీటా ఎనోన్. ఇది ఆల్ఫా బీటా అసంతృప్త సమ్మేళనం, ఇక్కడ కార్బోనిల్ ఫంక్షనల్ గ్రూప్ డబుల్ బాండ్తో సంయోగంలో ఉంటుంది. విమర్శర్ అలోక్ రాయ్ ఇన్ కూర్చుప్పడి ఇంద నావల్. ఇది ఆల్ఫా మరియు బీటా, అందుకే దీనిని ఆల్ఫా బీటా ఎనోన్ అని పిలుస్తారు. ఇది సంయుగ్మిత చక్రీయ వ్యవస్థ. ఇది క్రాస్ కాంజుగేటెడ్ సైక్లిక్ డైనోన్. ఇది ఒక డైనోన్. ఇక్కడ ఈ డబుల్ బాండ్ మరియు ఇక్కడ ఈ డబుల్ బాండ్ డైరెక్ట్ కాంజుగేషన్లో లేనందున ఇది క్రాస్ కాంజుగేట్ చేయబడింది. ఇది ఈ ప్రత్యేక కార్బన్ ద్వారా సంయోగం చేయబడుతుంది. అందుకే దీనిని క్రాస్ కాంజుగేటెడ్ సిస్టమ్ అని పిలుస్తారు. క్రాస్ కాంజుగేటెడ్ సిస్టమ్ అయిన ఈ ప్రత్యేక వ్యవస్థకు భిన్నంగా మీరు ఈ ప్రత్యేక వ్యవస్థను పరిశీలిస్తే ఇది లీనియర్ గా కాంజుగేటెడ్ అవుతుంది. எனவே அதுதான் யோசனை. உங்களுக்கு தெரியும், பல பரிமாண அளவீட்டு ஆதரவு. కాబట్టి ఈ ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఒక డీలోకలైజ్డ్ స్ట్రక్చర్ ను రాయవచ్చు. ఇది క్రాస్ కాంజుగేటెడ్ సిస్టమ్ యొక్క అసిక్లిక్ వెర్షన్. మరో మాటలో చెప్పాలంటే, ఈ ద్విబంధము మరియు ఈ ద్విబంధము ప్రత్యక్ష సంయోగంలో లేవు. ஆயினும் கூட நான் முன்பு குறிப்பிட்டது போல 2, 3 மற்றும் 4 ஆம் வகுப்புகள். కాబట్టి ఇవి వివిధ రకాల ఎనోన్లు మరియు డైనోన్లు మనము చర్చ కోసం పరిశీలిస్తాము. ఈ అణువుల యొక్క ఫోటోకెమిస్ట్రీ అంశాలను మనం ఒక నిమిషంలో చూడబోతున్నాం. ఇప్పుడు ఎనోన్ యొక్క ఫోటోకెమిస్ట్రీ జరిగే ప్రక్రియల రకాలు ఈ ప్రత్యేక స్లైడ్లో ఇవ్వబడ్డాయి. గుర్తుంచుకోండి, ఎనోన్ విషయంలో మీకు పై వ్యవస్థ 2 ఉన్నాయి. ఇది కార్బన్ కార్బన్ పై వ్యవస్థ మరియు కార్బన్ ఆక్సిజన్ పై వ్యవస్థ. కాబట్టి 2 సంభావ్య ఎక్సైటేషన్లు ఉన్నాయి. డబుల్ బాండ్ యొక్క పై స్టార్ ఎక్సైటేషన్, అలాగే కార్బోనైల్ బాండ్ యొక్క ఎన్ పై స్టార్ ఎక్సైటేషన్ రెండింటినీ చేయవచ్చు. ಇದನ್ನು ಮೊದಲು ಇಟಲಿಯಲ್ಲಿ ಚಿಯಾಮಿಷಿಯನ್ ಮತ್ತು ಸಿಲ್ಬರ್ ಕಂಡುಹಿಡಿದರು. అయినప్పటికీ ఫోటోకెమికల్ ఎక్సైటేషన్ ద్వారా ఈ స్థితులన్నింటినీ పొందడం సూత్రప్రాయంగా సాధ్యమే. కాబట్టి ఎనోన్ యొక్క ఫోటోకెమిస్ట్రీ విషయంలో మనం చర్చించదలిచిన ప్రక్రియలు ఏమిటంటే, కాంతిని గ్రహించిన తర్వాత ప్రతిచర్య, సాధారణ ప్రతిచర్య అనేది ఉత్పత్తికి వెళుతుంది. ప్రాథమిక ఫోటో ఎక్సైటేషన్ ప్రక్రియ ఇది. ఇది ఉత్తేజిత స్థితికి వెళ్లే ఫోటాన్ను గ్రహించే ప్రతిచర్య అణువు. ప్రాథమిక ప్రకాశ రసాయనిక స్థితి, ఉత్తేజిత స్థితి మొదటి ఉత్తేజిత సింగ్లెట్ స్థితి కావచ్చు. ఇది పై నక్షత్ర స్థితి. ఈ మొదటి ఉత్తేజిత సింగ్లెట్ పై నక్షత్ర స్థితి నుండి ఇది ఇంటర్మీడియట్ ను ఇవ్వడానికి ఫోటోకెమికల్ ప్రతిచర్యను ఇవ్వడానికి ప్రతిచర్యకు లోనవుతుంది. ఇది సింగ్లెట్ ఇంటర్మీడియట్ మరియు ఈ సింగ్లెట్ ఇంటర్మీడియట్ ద్వారా సూచించబడే జటర్ అయానిక్ అక్షరాన్ని కలిగి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, దీనికి కొంత అయానిక్ పాత్ర ఉంటుంది. మరోవైపు మొదటి ఉత్తేజిత సింగ్లెట్ స్థితి, ఇది పై స్టార్ స్థితి ఒక గరాటు యంత్రాంగం ద్వారా ఉత్పత్తికి వెళ్లవచ్చు. ముఖ్యంగా ఏ రకమైన మధ్యంతర ప్రమేయం లేకుండా పెరిసైక్లిక్ మార్గాన్ని కలిగి ఉంటుంది. మూడవ ఎంపిక ఏమిటంటే, పై స్టార్ స్టేట్ అయిన మొదటి ఉత్తేజిత ట్రిపుల్ స్టేట్, ట్రిపుల్ ఇంటర్మీడియట్ కు వెళ్లవచ్చు. ఇది డైరాడికల్ ఇంటర్మీడియట్. ఈ ట్రిపుల్ డైరాడికల్ ఇంటర్మీడియట్ ఉత్పత్తిని ఏర్పరుచుకునే ప్రక్రియకు వెళ్లే ముందు సింగ్లెట్ డైరాడికల్ ఇంటర్మీడియట్ కు క్షీణిస్తుంది. ఉదాహరణకు ఇందులో చూపబడింది. ఇవి ఈ సందర్భాలలో జరిగే ద్వితీయ ఉష్ణ ప్రతిచర్య. ఇప్పుడు సంబంధిత సింగ్లెట్ ఉత్తేజితనుపై నక్షత్ర స్థితి మరియు ట్రిపుల్ ఉత్తేజితనుపై నక్షత్ర స్థితి సంబంధిత డిరాడికల్ స్థితిని ఉత్పత్తి చేస్తుంది. సంబంధిత డైరాడికల్ స్థితి నుండి ఉత్పత్తి ఇక్కడ చూపిన క్షయం ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఎనోన్లు మరియు డైనోన్లు ఫోటోకెమికల్ ప్రతిచర్యకు గురయ్యే సాధ్యమయ్యే యంత్రాంగం ఇవి. కొన్ని వ్యక్తిగత ఉదాహరణలను చూద్దాం మరియు ఈ ప్రతిచర్యలో కొన్నింటి యొక్క యంత్రాంగం గురించి లోతుగా చూద్దాం. ఇప్పుడు పై స్టార్ ఉత్తేజిత స్థితి మరియు పై స్టార్ ఉత్తేజిత స్థితి ఈ సంభావ్య ప్రతిచర్యలకు లోనవుతాయి. పై స్టార్ ఉత్తేజిత స్థితికి సంబంధించిన ప్రతిచర్యలు ఏమిటి? ఇది హైడ్రోజన్ అణువు సంగ్రహణకు లోనవుతుందని మనం ఇప్పటికే చూసాం. ఎలక్ట్రాన్ బదిలీ ప్రతిచర్యను మనం ఇప్పటివరకు చూడలేదు. ఫోటో ఇండ్యూస్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియకు ప్రత్యేకంగా అంకితమైన మరొక మాడ్యూల్లో దీనిని చూస్తాము. ఈ నాన్ కాన్సల్టెన్సీ సి అడిషన్ రియాక్షన్ కు లోనవుతుంది. ఉదాహరణకు పాటెర్నోబుచి రియాక్షన్ విషయంలో మనం చూసాము. ఈ పై స్టార్ ఉత్తేజిత స్థితిలో ఆల్ఫా చీలిక మరియు బీటా చీలికలు సాధ్యమే. రేఖాగణిత ఐసోమరైజేషన్, సిస్ట్రాన్స్ ఐసోమరైజేషన్ సాధ్యమే.
సరళమైన ఒలేఫినిక్ వ్యవస్థలో ఈ సిస్ట్రాన్స్ ఐసోమెరైజేషన్ను మనం చూశాము. ఈ ప్రత్యేక సందర్భంలో కూడా మనం దానిని కాంజుగేటెడ్ ఎనోన్ వ్యవస్థలకు వర్తింపజేయవచ్చు. ప్రోటాన్ బదిలీ సాధ్యమే. ప్రోటాన్ బదిలీకి సంబంధించిన ఏ ఉదాహరణలను మనం చూడలేదు. ఈ ప్రత్యేక సందర్భంలో డైపైమిథేన్ పునర్వ్యవస్థీకరణ సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఇది సంయోగం కాని కీటోన్ అయితే ఇది పై స్టార్ ప్రక్రియ ద్వారా డైపైమిథేన్ పునర్వ్యవస్థీకరణకు లోనవుతుంది. ఏ విధమైన మధ్యంతర ప్రమేయం లేకుండా గరాటు యంత్రాంగం ద్వారా పై సైక్లిక్లలో అనేక పెరిసైక్లిక్ మార్గాలు సాధ్యమవుతాయి. మరోవైపు పై స్టార్ ఉత్తేజిత కార్బోనైల్ క్రియాత్మక సమూహం హైడ్రోజన్ అణువు సంగ్రహణకు లోనవుతుంది. ఉదాహరణకు ఇది నోరిష్ రకం I ప్రతిచర్యలో మనం చూసిన విషయం. ఎలక్ట్రాన్ బదిలీ ప్రతిచర్యను మనం ఇంకా చూడవలసి ఉంది. ಆದ್ದರಿಂದ ನಾವು 2 ఏకాగ్రత లేని సిసి అడిషన్ రియాక్షన్ జరగవచ్చు. ఉదాహరణకు ఎనోన్ అడిషన్, సైక్లో అడిషన్ దీనికి ఒక ఉదాహరణ. పై స్టార్ ఉత్తేజిత స్థితి విషయంలో ఆల్ఫా చీలిక మరియు బీటా చీలికలు కూడా సాధ్యమే. కాబట్టి పై స్టార్ మరియు పై స్టార్ స్టేట్ అనే రెండు స్థితులకు ఇవి సాధారణ ప్రతిచర్య. ఇవి నిర్దిష్ట ప్రతిచర్య. ఇవి పై నక్షత్ర స్థితికి లోనవుతాయి, కానీ పై నక్షత్ర స్థితి ఈ ప్రతిచర్యకు లోనవదు. కాబట్టి నా సిస్టమ్ కనీసం స్టెబిలైజబుల్ అవునా కాదా అని. కాబట్టి ఎనోన్ యొక్క ఫోటోకెమిస్ట్రీ యాంత్రిక వివరాలు మరియు ఉత్పత్తి పంపిణీలో చాలా క్లిష్టమైన ప్రక్రియ కావచ్చు. ఈ నాన్ కంజుగేటెడ్ కీటోన్ యొక్క ఉదాహరణను తీసుకుందాం. ఈ సంయోగం కాని కీటోన్ ఉదాహరణకు ఆల్ఫా చీలిక ప్రక్రియ ద్వారా చేయవచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆల్ఫా చీలిక ఒక అల్లైల్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. అల్లైల్ రాడికల్ అనేది 1,5 డైరాడికల్. 1,5 మీరు డబుల్ బాండ్ను ఇక్కడ మరియు రాడికల్ సెంటర్ను ఇక్కడ ఉంచినట్లయితే అది 1,5 డైరాడికల్ అవుతుంది. సైక్లోపెంటేన్ను వినైల్ సమూహం రూపంలో లాకెట్టు సమూహంగా ఇవ్వడానికి 1,5 డైరాడికల్ రింగ్ మూసివేత ప్రతిచర్యకు లోనవుతుంది. ప్రత్యామ్నాయంగా ఇక్కడ గామా హైడ్రోజన్ అందుబాటులో ఉంది. ఇది ఇక్కడ కార్బన్కు గామా హైడ్రోజన్ సంగ్రహణకు లోనవుతుంది. కాబట్టి ఉత్పత్తి చేయబడిన 1,5 డై రాడికల్ గామా హైడ్రోజన్ సంగ్రహానికి లోనవుతుంది. తరువాత ఈ ప్రత్యేక సందర్భంలో డైన్ వ్యవస్థను ఇవ్వడానికి ఎలక్ట్రాన్ల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో 1,5 డై రాడికల్ ఉత్పత్తి అయిన తర్వాత ఈ ఆల్డిహైడ్ తప్పనిసరిగా గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ నుండి వస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. సంయోగం కాని కీటోన్ యొక్క నేరుగా గామా హైడ్రోజన్ సంగ్రహణం జరుగుతోంది. తరువాత ఈ ప్రత్యేక ఉత్పత్తిని ఇవ్వడానికి రింగ్ క్లోజర్ జరుగుతుంది. కాబట్టి ఒకదానికొకటి సంబంధించి సంయోగం కాని ఎనోన్లకు వివిధ రకాల ప్రతిచర్యలు సాధ్యమని మీరు చూడవచ్చు. ఇప్పుడు రాష్ట్రం అది సింగ్లెట్ ఉత్తేజిత స్థితి యొక్క పై స్టార్ స్థితి నుండి వస్తుందా లేదా ట్రిపుల్ ఉత్తేజిత స్థితి యొక్క పై స్టార్ నుండి వస్తుందా అనేది ఇక్కడ ఏర్పడే ఉత్పత్తి రకాన్ని బట్టి తేడాను కలిగిస్తుంది. ఇది నాన్ కంజుగేటెడ్ కీటోన్ అయినప్పటికీ ఇది ఆల్ఫా డిసబ్స్టిట్యూటెడ్ నాన్ కంజుగేటెడ్ కీటోన్. కార్బోనిల్ వ్యవస్థ యొక్క ఉత్తేజిత సింగ్లెట్ స్థితి పై స్టార్ స్థితి ద్వారా కొనసాగే ప్రత్యక్ష ఫోటోలిసిస్లో ఇది ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ కు లోనవుతుంది. తరువాత 3వ స్థానంలో రీకాంబినేషన్ జరుగుతుంది. ఇది జరుగుతున్నది 1.3 షిఫ్ట్. కాబట్టి 1.3 షిఫ్ట్ ఉత్పత్తి తప్పనిసరిగా డైరెక్ట్ ఫోటో ఎక్సైటేషన్ నుండి పుడుతుంది. ఇది సింగిల్ స్టేట్ యొక్క పై స్టార్ ఎక్సైటెడ్ స్టేట్ ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు మీరు ట్రిపుల్ సెన్సిటైజర్ను ఉపయోగిస్తే అణువు యొక్క పై స్టార్ ట్రిపుల్ ఉత్తేజిత స్థితిని ఉత్పత్తి చేయడానికి ఇది ట్రిపుల్ సెన్సిటైజేషన్ కు లోనవుతుంది మరియు అది 1.2 షిఫ్ట్ కు లోనవుతుంది. ఇది ఆక్సైడ్ పై మీథేన్ రకం పునర్వ్యవస్థీకరణ. గుర్తుంచుకోండి, డైపియోమిథేన్ పునర్వ్యవస్థీకరణ వినైల్ సైక్లోప్రొపేన్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రత్యేక సందర్భంలో ఆక్సడైపియోమిథేన్ సంబంధిత ఆక్సా సైక్లోప్రొపేన్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది డైపి ఆక్సైపియోమిథేన్ ఉత్పత్తి. ఇది 1.3 షిఫ్ట్ ఉత్పత్తి. ఇది ఏర్పడుతుంది. ఇది సింగ్లెట్ ఉత్తేజిత పై స్టార్ స్థితి నుండి వస్తుంది. అయితే ఇది ఈ ప్రత్యేక సందర్భంలో ట్రిపుల్ పై ஸ்டார் స్థితి నుండి వస్తోంది. எனவே நாம் சொல்வது என்னவென்றால் எக்ஸ்பெக்டேஷன் ஆபரேட்டரை நாங்கள் இன்னும் அறிமுகப்படுத்தாத வகையில் மற்றும் கண்டறிய வேண்டும். ஆனால் நீங்கள் ஸ்டேட்டிஸ்டிக்கல் ஹைபோதேசிஸ் டெஸ்டிங் ఇవి నాన్ కంజుగేటెడ్ కీటోన్కు కూడా ఉదాహరణలు. రాడికల్ స్థిరత్వం అనేది ఉత్పత్తి పంపిణీపై ఆధారపడి ఉంటుంది అనే అంశాన్ని వివరించడానికి ఈ 3 ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. మరో మాటలో చెప్పాలంటే ఉత్పత్తి పంపిణీ ఉత్పత్తి చేయబడిన రాడికల్ యొక్క రాడికల్ స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇది ఇక్కడ ప్రైమరీ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ద్వితీయ మూలకాన్ని ఉత్పత్తి చేస్తుంది, అయితే ఇది తృతీయ మూలకాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఉదాహరణకు మీరు డైరెక్ట్ ఎక్సైటేషన్ చేస్తే ఇక్కడ ప్రైమరీ రాడికల్ స్థిరంగా ఉండదు మరియు అది ఉత్పత్తి చేయబడకపోతే అప్పుడు మీరు డైరెక్ట్ ఫోటోలిసిస్ చేసినా లేదా సెన్సిటైజ్డ్ ఫోటోలిసిస్ చేసినా ఈ అణువు తప్పనిసరిగా ఆక్సో డైపైమిథేన్ పునర్వ్యవస్థీకరణకు లోనవుతుంది. ఉదాహరణకు ఇక్కడ కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్లో భాగమైన వినైల్తో సైక్లోప్రొపేన్ను ఉత్పత్తి చేయడానికి ఇక్కడ 1-2 షిఫ్ట్ జరుగుతోంది. కాబట్టి ఇది ఆక్సడైపిమిథేన్ ఉత్పత్తి ఇక్కడ ఏర్పడుతుంది. మరోవైపు మీరు ఈ ప్రత్యేక సందర్భంలో సెకండరీ రాడికల్ను ఉత్పత్తి చేసే సెకండరీ ఫ్రాగ్మెంటేషన్ చేస్తే ఉత్పత్తి చేయబడిన సెకండరీ రాడికల్ స్పిరోకెటోన్ను ఉత్పత్తి చేయడానికి 1-4 రీకాంబినేషన్ కు లోనవుతుంది. ఈ ఎక్సోమెథిలిన్ బాండ్ మరియు స్పిరోకెటోన్ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది ప్రత్యక్ష ఆల్ఫా చీలిక ఉత్పత్తి, దాని తరువాత పునఃసంయోగం జరుగుతుంది. అయితే ఇది నేరుగా ఫోటోలైజ్ చేసినప్పుడు ఏర్పడే ఉత్పత్తి మిశ్రమం. எனவே நான் இங்கே குறிப்பிடுவது என்னவென்றால் லீனியர் மாடல்ஸ்களுடன் பணிபுரியும் போது స్థిరమైన రాడికల్ విషయానికి వస్తే ఇది తృతీయ రాడికల్ ప్రత్యక్ష ఫోటోలిసిస్ ఆల్ఫా చీలికను తరువాత 1,4 డైరాడికల్ రీకాంబినేషన్ ఇస్తుంది. అయితే ట్రిపుల్ పై స్టార్ ఉత్తేజిత స్థితి ద్వారా వెళ్లే ట్రిపుల్ సెన్సిటైజ్ రియాక్షన్ ప్రత్యేకంగా డైపైమీథేన్ పునర్వ్యవస్థీకరించిన ఉత్పత్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి డైపైమీథేన్ పునర్వ్యవస్థీకరించబడిన ఉత్పత్తి ఏర్పడుతుందా లేదా ఉత్పత్తి మిశ్రమం ఏర్పడుతుందా అనేది ఇందులో ఉత్పత్తి చేయబడిన రాడికల్ యొక్క స్థిరత్వం ద్వారా నియంత్రించబడుతుంది. అత్యంత స్థిరమైన రాడికల్ ప్రత్యక్ష ఫోటోలిసిస్లో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇది ఆల్ఫా చీలికకు లోనవుతుంది. తరువాత ఈ సందర్భంలో 1,4 రాడికల్ రీకాంబినేషన్ జరుగుతుంది. ట్రిపుల్ ఉత్తేజిత స్థితిలో ఇది పూర్తిగా భిన్నమైన ప్రతిచర్యకు లోనవుతుంది. ఇది ఈ సందర్భంలో ఆక్సో డైపైమీథేన్ పునర్వ్యవస్థీకరించబడిన ఉత్పత్తి. ఇప్పుడు ఆల్ఫా బీటా అసంతృప్త కీటోన్ యొక్క ఫోటోకెమిస్ట్రీ ఇక్కడ ఇవ్వబడింది. ఈ ప్రత్యేక సందర్భంలో ఇక్కడ 3 ఉత్పత్తులు ఏర్పడతాయి. మొదటి ఉత్పత్తి ఆక్సిటైన్ నిర్మాణం. ఇది పాటెర్నోబుచి రకమైన ప్రతిచర్య. ఇది తప్పనిసరిగా కార్బోనిల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క N5 స్టార్ ఉత్తేజిత స్థితి నుండి పుడుతుంది. మరోవైపు ట్రిపుల్ సెన్సిటైజర్ ద్వారా కార్బోనిల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క పై స్టార్ స్థితి నుండి, ఉదాహరణకు ఇది ఈ ప్రత్యేక ఉత్పత్తి అయిన ఆక్సో డైపైమీథేన్ పునర్వ్యవస్థీకరణకు లోనవుతుంది. లేదా ఇది 2+2 సైక్లోఅడిషన్ ప్రతిచర్యకు లోనవుతుంది. ఇది ఈ ప్రత్యేక ఉత్పత్తి. మీరు ఇక్కడ చూడవచ్చు, కార్బోనైల్ డబుల్ బాండ్ లేదా సి డబుల్ బాండ్ అంతటా 2+2 సైక్లో అడిషన్ జరుగుతుందా అనే దానిపై ఆధారపడి ఆక్సిటేన్ ఏర్పడవచ్చు లేదా సైక్లోబ్యూటేన్ ఏర్పడవచ్చు. ఈ 2 రకాల ఉత్పత్తులను ఇస్తుంది. ఇది ఆక్సో డైపైమీథేన్ పునర్వ్యవస్థీకరణ నుండి వచ్చే ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. ఇప్పుడు ఫోటో సైక్లో అడిషన్ ప్రతిచర్య చాలా పాత ప్రతిచర్య. ఉదాహరణకు ఇది 100 సంవత్సరాల కంటే పాతది. దీనిని మొదట ఇటలీలోని చియామిషియన్ మరియు సిల్బర్ కనుగొన్నారు. కాబట్టి ఇటాలియన్ సూర్యరశ్మి వారు తమ ప్రయోగశాల బాల్కనీలో ఇటాలియన్ సూర్యరశ్మిలోకి కార్బన్ కలిగిన ఫ్లాస్క్ను వదిలివేశారు మరియు కార్బన్ కర్పూరంగా మారడాన్ని వారు గమనించారు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ డబుల్ బాండ్ మరియు ఈ డబుల్ బాండ్ సైక్లో అడిషన్ ప్రక్రియకు గురయ్యాయి. అటువంటి సైక్లో అడిషన్ ప్రక్రియ బోర్డు రకం కన్ఫార్మేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, ఎందుకంటే కుర్చీ కన్ఫార్మేషన్లో ఈ డబుల్ బాండ్కు ఈ డబుల్ బాండ్ యొక్క ప్రాప్యత అసాధ్యం. కాబట్టి ఒక బోర్డు రకం కన్ఫర్మేషనల్ మార్పు ద్వారా ఇది కార్బన్ కర్పూరాన్ని ఉత్పత్తి చేయడానికి 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్యకు లోనవుతుంది. ఇది ఈ ప్రత్యేక సమ్మేళనానికి మారుపేరు. సైక్లోపెంటెనోన్ 2 రెజియో ఐసోమర్లను ఉత్పత్తి చేయడానికి డైరెక్ట్ ఫోటోలిసిస్ ద్వారా 2+2 సైక్లో అడిషన్ రియాక్షన్ కు లోనవుతుందని తెలిసింది. ఈ డబుల్ బాండ్ కు సంబంధించి ఈ రత్నం డైమెనైల్ ఐసోబ్యూటిలీన్ ఎలా ఓరియంటెడ్ అవుతుందనే దానిపై ఆధారపడి ఈ 2 ఉత్పత్తులు సాధ్యమే. డిసబ్స్టిట్యూటెడ్ ఎసిటిలీన్ విషయంలో, సిమెట్రికల్లీ డిసబ్స్టిట్యూటెడ్ ఎసిటిలీన్ విషయంలో ఒక ఉత్పత్తి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఈ ప్రత్యేక సందర్భంలో సైక్లోపెంటనోన్ రింగ్తో కలిపిన సైక్లోబ్యూటిన్. సైక్లోపెంటనోన్ పెంటినోన్తో అల్లీన్ 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్యకు కూడా లోనవుతుంది. దీని ఫలితంగా ఇక్కడ చూపిన విధంగా సైక్లోపెంటనోన్ ఉత్పన్నంతో కలిపిన ఎక్సోమెథిలిన్ ప్రత్యామ్నాయ సైక్లోబ్యూటేన్ ఏర్పడుతుంది. 2+2 సైక్లో అడిషన్ రియాక్షన్ యొక్క మెకానిజం ఇక్కడ చూపబడింది. అది క్రిందికి వస్తే, యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అంటే ఏమిటి? ఇప్పుడు ఫోటోకెమికల్ సైక్లో అడిషన్ ప్రధానంగా అణువు యొక్క ఈ ప్రత్యేక ఐసోమర్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ రాడికల్, డైరాడికల్ లేదా ఈ డైరాడికల్ ఇంటర్మీడియట్ ఏర్పడటం ఆధారంగా వివరించబడింది. ఈ 2 డైరాడికల్ ఇంటర్మీడియట్ల మధ్య ఈ డైరాడికల్ ఇంటర్మీడియట్ మరింత స్థిరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది తృతీయ రాడికల్ మరియు ఇది కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్కు దూరంగా ఉన్న రాడికల్. కాబట్టి ఈ ప్రత్యేక డిరాడికల్ ఇంటర్మీడియట్తో పోలిస్తే ఇది సాపేక్షంగా మరింత స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ డైరాడికల్ ఇంటర్మీడియట్ నుండి దీనికి హైడ్రోజన్ బదిలీ చేయవచ్చు. మిథైల్ సమూహం నుండి గామా హైడ్రోజన్ వరకు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా హైడ్రోజన్ బదిలీ ఈ ప్రత్యేక కార్బన్కు చిన్న మొత్తంలో ఒలేఫిన్ ఉత్పత్తి చేస్తుంది. సిగ్మా బంధాన్ని ఏర్పరచడానికి 1,4 డై రాడికల్ యొక్క పునఃసంయోగం సైక్లోపెంటానోన్తో కలిపిన సైక్లోబ్యూటేన్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి రీజియో ఐసోమర్ ఈ రీజియో ఐసోమర్తో పోలిస్తే ఇది ప్రధాన రీజియో ఐసోమర్. ఈ ప్రత్యేక సందర్భంలో హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ఉత్పత్తులు కూడా తక్కువ స్థాయిలో ఏర్పడతాయి. 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్య రాడికల్ ఇంటర్మీడియట్ ద్వారా కొనసాగుతుందనే వాస్తవం సైక్లోప్రొపైల్ ప్రత్యామ్నాయ ఒలేఫిన్ తీసుకోవడం ద్వారా చూపబడుతుంది. గుర్తుంచుకోండి, ఉత్పత్తి చేయబడిన డైరాడికల్ ఈ ప్రత్యేక డైరాడికల్ నిర్మాణాన్ని కలిగి ఉంటే అది సైక్లోప్రొపైల్ మిథైల్ రాడికల్ రకమైన వస్తువు అవుతుంది. ఇది బ్యూటినైల్ రాడికల్ను ఇవ్వడానికి రింగ్ ఓపెనింగ్కు లోనవుతుంది.
బ్యూటినైల్ రాడికల్ ఇప్పుడు తప్పనిసరిగా ఒలేఫిన్ రింగ్ ఓపెన్ ప్రొడక్ట్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి సైక్లోబుటానిల్ ఉత్పత్తి రెండూ ఏర్పడతాయి, అలాగే రింగ్ ఓపెన్ ఉత్పత్తి ఏర్పడుతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో డిరాడికల్ ఇంటర్మీడియట్ ఏర్పడుతుందని సూచిస్తుంది. ఇది రాడికల్, ఇది సైక్లోప్రొపైల్ రింగ్కు ఆల్ఫా. కాబట్టి సైక్లోప్రొపైల్ రింగ్ బ్యూటానిల్ రాడికల్ను ఉత్పత్తి చేయడానికి రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు లోనవుతుంది. ఇది ఇక్కడ చూపబడిన ఈ ఒలేఫినిక్ ఉత్పత్తిలో ఇక్కడ చూపబడిన ఈ నిర్మాణంలో భాగం. సైక్లోహెక్సానోన్ దానితోనే 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్యకు లోనవుతుంది. సైక్లోహెక్సానోన్ యొక్క పై స్టార్ ఉత్తేజిత సైట్ కావచ్చు. హెక్సెనోన్ను ఉంపాలాంగ్ రకమైన పాత్రగా సూచించవచ్చు. గ్రౌండ్ స్టేట్లో ఉదాహరణకు ఇది ఎలక్ట్రాన్ లోపం గల కార్బన్ మరియు ఈ దిశలో ఎలక్ట్రాన్ డిలోకలైజేషన్ కారణంగా ఇది ఎలక్ట్రాన్ రిచ్ ఆక్సిజన్. మరోవైపు n పై స్టార్ ఎక్సైటేషన్ జరిగిన తర్వాత ఆక్సిజన్ ఎలక్ట్రాన్ క్షీణిస్తుంది. అయితే ఒలేఫినిక్ బాండ్ యొక్క పై స్టార్ స్థితి ఎలక్ట్రాన్ సాంద్రతలో పెరుగుతోంది. కాబట్టి ఇది ఇప్పుడు అధిక ఎలక్ట్రాన్ సాంద్రతను కలిగి ఉంది. కార్బోనైల్ ఆక్సిజన్ మరియు ఆల్ఫా కార్బన్ తక్కువ ఎలక్ట్రాన్ సాంద్రతను కలిగి ఉన్నాయి. ఇది తప్పనిసరిగా ఈ ఉత్తేజిత స్థితి అణువు యొక్క ధ్రువణత యొక్క తిరోగమనం. సైక్లోహెక్సెనోన్ 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్యకు లోనై హెడ్ టు హెడ్ డైమర్ను ఇస్తుంది. ఇది సిస్ యాంటీ సిస్ రకమైన సమ్మేళనం. అలాగే ఇది తల నుండి తోక వరకు ఒక రకమైన సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా సిస్ వ్యతిరేక సిస్ రకమైన ఉత్పత్తి. ఇది ఉత్తేజిత స్థితి మరియు భూ స్థితిలో ఉన్న రెండు అణువుల సాపేక్ష ధోరణిపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు రకాల తల నుండి తల వరకు ఉత్పత్తి చేసే గ్రౌండ్ స్టేట్ అణువుతో ఉత్తేజిత స్థితి అణువు, అలాగే ఇక్కడ ఏర్పడుతున్న ఫోటోడైమర్ అయిన తల నుండి తోక డైమర్. ఇప్పుడు ఉత్తేజిత స్థితి ఎలక్ట్రాన్ రిచ్ ఒలేఫిన్ లేదా ఎలక్ట్రాన్ పేలవమైన ఒలేఫిన్ తో ప్రతిస్పందిస్తుందా అనేది ప్రతిచర్య యొక్క రేజియోకెమిస్ట్రీని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ఈ ప్రత్యేక సందర్భంలో ఏర్పడిన రీజియో ఐసోమర్ అయితే ఇది ఒక ప్రధాన రీజియో ఐసోమర్. దీనిని వాస్తవం ద్వారా సులభంగా వివరించవచ్చు. ఈ కార్బన్ ఎలక్ట్రాన్ అధికంగా ఉండే కార్బన్, కాబట్టి అది ఎలక్ట్రాన్ లోపం ఉన్న కార్బన్తో జత చేయబడుతుంది. అయితే ఇది ఈ ప్రత్యేక స్థితిలో 2 ఆక్సిజన్లతో ఎలక్ట్రాన్ లోపం ఉన్న కార్బన్, కాబట్టి అది ఎలక్ట్రాన్ రిచ్ కార్బన్తో జత చేయబడుతుంది. కాబట్టి ఇది ఏర్పడిన ప్రధాన ఉత్పత్తి. మీకు ఈ రకమైన ఆల్ఫా బీటా అసంతృప్త ఈస్టర్ ఉన్నప్పుడు వ్యతిరేక రీజియో ఐసోమర్ ఏర్పడుతుంది. ఇది ఎలక్ట్రాన్ లోపం గల కార్బన్. ఇది మైకేల్ అడిషన్ రకమైన ప్రక్రియ వంటి ఈ ప్రత్యేక సందర్భంలో ఎలక్ట్రాన్ రిచ్ కార్బన్తో జత చేయబడుతుంది. ఎనోన్ సైక్లో అడిషన్ ప్రతిచర్యకు ఇవి కొన్ని సింథటిక్ ఉదాహరణలు. ఎనోన్ ఐసోబ్యూటిలీన్ ఎండోసైక్లిక్ సమ్మేళనాన్ని ఉత్పత్తి చేసే ఈ ఎనోన్కు సైక్లో అడిషన్ ప్రతిచర్యకు లోనవుతుంది. ఇది ఈ ప్రత్యేక సందర్భంలో సైక్లోబ్యూటేన్ ఫ్లూయిడ్ సైక్లోహెక్సానోన్ ఉత్పన్నం. ఈ ఎనామినోకెటోన్ అలెన్తో సైక్లో అడిషన్ ప్రక్రియకు లోనవుతుంది. మరియు ఉదాహరణకు ఎరుపు భాగం అల్లీన్కు అనుగుణంగా ఉంటుంది. ఎక్సోమెథిలీన్ అనేది అలెన్లో ఉండే అదనపు మిథిలీన్ నుండి వస్తుంది. ఈ ప్రత్యేక సందర్భంలో సైక్లోబ్యూటేన్ రింగ్ను ఉత్పత్తి చేయడానికి ఈ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అంతటా ప్రతిచర్య జరుగుతుంది. ఇక్కడ ఒక ఫ్యూరాన్ 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్యకు లోనవుతోంది. ఇది 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్య యొక్క ఇంట్రామాలిక్యులర్ వెర్షన్. ఇక్కడ ఉన్న ఈ లాకెట్టు సమూహం కారణంగా ఈ 5 సభ్యుల రింగ్ తప్పనిసరిగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ప్రతిచర్య కేంద్రం ఈ ప్రత్యేక డబుల్ బాండ్ ఈ డబుల్ బాండ్ తో ప్రతిస్పందిస్తుంది. ఇక్కడ ఈ ప్రత్యేక స్థితిలో కార్బాక్సిలిక్ యాసిడ్ సబ్స్టిట్యూయెంట్తో సైక్లోబ్యూటేన్ ఏర్పడుతుంది. ఈ అణువును ఉదాహరణకు కొన్ని టెర్పెనాయిడ్ రకమైన అణువుల సంశ్లేషణలో ఉపయోగించవచ్చు, మరియు ఇది ఈ పరివర్తనను ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన పరివర్తనగా చేస్తుంది. ఈ రకమైన ప్రొపెల్లర్ ఆకారపు అణువును ఎనోన్ సైక్లో అడిషన్ ప్రతిచర్య ద్వారా సంశ్లేషణ చేయవచ్చు. ఇది సైక్లోహెక్సా 1 3 డయోన్ యొక్క అసిటాక్సీ ఉత్పన్నం. సైక్లోహెక్సా 1 3 డయోన్ ఎనోల్ రూపం అసిటేట్ను ఉత్పత్తి చేయడానికి అసిటిలేట్ చేయబడింది, మరియు ఇది చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద సైక్లోబ్యూటేన్ ఫ్లూయిడ్ అణువును ఉత్పత్తి చేయడానికి ఎథిలిన్తో ఫోటో సైక్లో అడిషన్కు లోనవుతుంది. మరియు ప్రాథమిక పరిస్థితిలో ఒలేఫిన్ సైక్లోహెక్సినోన్ను మళ్లీ ఉత్పత్తి చేయడానికి ఎసిటిక్ ఆమ్లాన్ని తొలగించవచ్చు. ఇది ఎథిలిన్తో మరింత ప్రతిస్పందనకు లోనవుతుంది. ఉదాహరణకు ఈ వంతెన ఆకారపు ప్రొపెల్లెంట్ అణువును ఉత్పత్తి చేయడానికి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఈ ప్రత్యేక అణువు అయిన 2 ప్రొపిలిన్ను ఉత్పత్తి చేయడానికి అదనపు కార్బన్ అయిన 2 కార్బన్లను వదిలించుకోవడానికి డబుల్ వోల్ఫ్ పునర్వ్యవస్థీకరణ చేయడం. మనము డబుల్ వోల్ఫ్ పునర్వ్యవస్థీకరణ లేదా సాధారణంగా వోల్ఫ్ పునర్వ్యవస్థీకరణను చూస్తాము. ఇది మాడ్యూల్స్ యొక్క తరువాతి దశలో ఆల్ఫా డయాజో కీటోన్ యొక్క కూడినది. ಆದ್ದರಿಂದ ಶಕ್ತಿಯ ಮಟ್ಟಗಳು ಮತ್ತು ಶಕ್ತಿಯ ಸ್ಥಿತಿಗಳ ನಡುವಿನ ನನ್ನ ಅರ್ಥವೇನೆಂದರೆ, ಆದ್ದರಿಂದ ನಾನು 2 ಶಕ್ತಿಯ ಸ್ಥಿತಿಗಳನ್ನು ಹೊಂದಿದ್ದರೆ, ಒಂದು ಇಲ್ಲಿ ಇದೆ, ಒಂದು ಆದ್ದರಿಂದ ಇದು ಎನರ್ಜಿ ಎಪ್ಸಿಲಾನ್ ಇ ಯೊಂದಿಗಿನ త్రిభుజ స్థితి ప్రతిచర్య అనేది ధ్రువణ స్థితి ద్రావకం ద్వారా ఉత్పత్తి పంపిణీలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఇది స్థితిపై ఆధారపడి ఉంటుంది, మరియు ఒకరు ప్రతిచర్యను సున్నితం చేయవచ్చు లేదా త్రిభుజ ఉత్తేజిత స్థితి గుండా వెళ్లడానికి క్షమించండి ధ్రువం కాని ద్రావకం గుండా వెళ్లడానికి ధ్రువ ద్రావణంలో చేయవచ్చు.
ముఖ్యమైనది ఏమిటంటే సింగ్లెట్ ఉత్తేజిత స్థితి విషయంలో మీరు సిస్ ఐసోమర్ను ఏర్పరుస్తారు. మరో మాటలో చెప్పాలంటే ఈ రెండు వలయాలు సైక్లో అడిషన్ ప్రతిచర్యకు గురయ్యే ముందు ఒకదానికొకటి సంబంధించి పేర్చబడినట్లుగా ఉంటాయి. ఈ ప్రత్యేక సందర్భంలో ఇది తామర రకమైన ఇంటర్మీడియట్ గుండా వెళుతుందని చాలా బాగా ఉండవచ్చు. మరియు ఇక్కడ మళ్ళీ ఇది పై పేర్చబడి ఉంది. ఇది ఒక తల నుండి తోక రకమైన డైమర్ తప్ప. ఇది హెడ్ టు హెడ్ రకమైన డైమర్. రింగ్ జంక్షన్లకు సంబంధించినంత వరకు సిస్ అనేది స్టీరియోకెమిస్ట్రీ. ఉదాహరణకు ట్రిపుల్ ఉత్తేజిత స్థితి, ఇది ఒక ఎక్సో రకమైన విధానం లాంటిది. ఇక్కడ మీకు తల నుండి తల వరకు అలాగే తల నుండి తోక వరకు విధానం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్టీరియోకెమిస్ట్రీ తప్ప యాంటీ సిస్ రకం స్టీరియోకెమిస్ట్రీ ఏర్పడుతుంది. కూమరిన్ చాలా గొప్ప టోపోకెమిస్ట్రీ, ఫోటోకెమిస్ట్రీని కూడా కలిగి ఉంది. ఘన స్థితిలో కూడా ఇక్కడ చూపిన కూమరిన్ యొక్క ఫోటోడైమర్ను ఉత్పత్తి చేయడానికి అవి 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్యకు లోనవుతాయి. ఇప్పుడు వాస్తవానికి ఈ ప్రత్యేక అణువు అయిన సోరోలిన్ 2 డబుల్ బాండ్ను కలిగి ఉంది. ఒకటి ఎరుపు రంగులో సూచించబడుతుంది, మరొకటి నీలం రంగులో సూచించబడుతుంది. ఈ స్లైడ్ తప్పనిసరిగా ఉదాహరణకు కొన్ని క్యాన్సర్ యొక్క యువి చికిత్సలో పాల్గొన్న ఫోటో ఫిజిక్స్ లేదా ఫోటో కెమిస్ట్రీని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఉపయోగించే సోరాలిన్ యొక్క యువి ఫోటో చికిత్సకు ఆధారం ఈ పారదర్శకతలో వివరించబడింది. ముఖ్యంగా ఇది డిఎన్ అణువులో భాగమైన థయామిన్తో సైక్లో అడిషన్ ప్రతిచర్యకు లోనవుతుంది. కాబట్టి ఇది ఒక నమూనా ప్రతిచర్య. ఇది ఇక్కడ జరిగే సైక్లోడిషన్ ప్రక్రియ ద్వారా డిఎన్ఏ పునరుత్పత్తిని లేదా డిఎన్ఏ ప్రతిరూపణను ఎలా అణచివేయాలో తప్పనిసరిగా సూచిస్తుంది. ఇప్పుడు సైక్లో అడిషన్ ఉత్పత్తి సూత్రప్రాయంగా ఇక్కడ ఫోటోసైక్లోడిషన్ లేదా ఫోటోసైక్లోడిషన్కు దారితీయవచ్చు. ఏ డబుల్ బాండ్ ప్రతిస్పందిస్తుందనే దానిపై ఆధారపడి 2 రకాల హెడ్ టు హెడ్ లేదా హెడ్ టు టెయిల్ రకమైన ఐసోమర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది 2 సందర్భాల్లోనూ ఉత్పత్తి చేయబడుతోంది. ఈ ద్విబంధంతో ఫోటోసైక్లోడాడిషన్ తప్పనిసరిగా ఈ 2 అణువులను ఉత్పత్తి చేస్తుంది, ఇతర ద్విబంధాన్ని చెక్కు చెదరకుండా వదిలివేస్తుంది. అయితే ఈ డబుల్ బాండ్తో ఫోటోసైక్లో అడిషన్ తప్పనిసరిగా ఈ 2 అణువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రత్యేక సందర్భంలో ఇతర ఎక్సోసైక్లిక్ ఫ్యూరాన్ బెంచ్ ఫ్యూరాన్ డబుల్ బాండ్ను చెక్కు చెదరకుండా వదిలివేస్తుంది. కాబట్టి ఇవి థయామిన్ వినియోగానికి కారణమయ్యే రసాయన ప్రతిచర్యలు. ఇవి సోరాలిన్ను ఉపయోగించి ఫోటో యువే చికిత్సకు బాధ్యత వహిస్తాయి. ఇది ఈ సందర్భంలో ఈ ప్రత్యేక అణువు. ఫోటోసైక్లోడిషన్ యొక్క విధానం డిఎన్ యొక్క కాంతి ప్రేరిత నష్టం కోసం ప్రతిపాదించబడింది. ఉదాహరణకు సూర్యరశ్మి యొక్క అతినీలలోహిత వికిరణానికి నేరుగా గురికావడం వల్ల డిఎన్ యొక్క ఉత్పరివర్తన కారణంగా కొన్ని చర్మ క్యాన్సర్ సంభవించవచ్చు. కాబట్టి సూర్యుని రక్షణ లేకుండా మీరు బీచ్కు వెళ్తున్నట్లయితే మీ చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. ఇది చర్మ క్యాన్సర్కు దారితీస్తుంది. ఉదాహరణకు ఒక రకమైన చర్మ క్యాన్సర్. మరియు ఈ 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్యకు గురైనట్లు చూపబడిన నమూనా వ్యవస్థ. ఇది పిరిమిడిన్ యూనిట్లు నేరుగా ఫలదీకరణం చేయబడినప్పుడు అవి 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్యకు లోనవుతాయి. ఇది ఉత్పరివర్తన చెందిన డిఎన్ రకమైన నిర్మాణం లాగా ఉంటుంది. ఉదాహరణకు ఇది ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది ప్రాథమికమైనది. డిఎన్ఏ నష్టం, కాంతి ప్రేరిత డిఎన్ఏ నష్టం వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది తప్పనిసరిగా 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్యకు గురైన 2 పిరిమిడిన్ యూనిట్ల వల్ల ఫోటోడైమర్ ఏర్పడుతుంది. ఇది డిఎన్ఏ నష్టానికి బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు క్రాస్ కాంజుగేటెడ్ ఎనోన్ యొక్క ఫోటోకెమిస్ట్రీకి వెళ్దాం. క్రాస్ కాంజుగేటెడ్ ఎనోన్లు డైపైమీథేన్ రకమైన పునర్వ్యవస్థీకరణకు గురయ్యే ప్రవృత్తిని కలిగి ఉంటాయి. ఆ విధానం ఉదాహరణకు తదుపరి స్లైడ్లో చూపబడింది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఒక 2 షిఫ్ట్ రకమైన ఉత్పత్తి. ఈ ప్రత్యేక సందర్భంలో వినైల్ సైక్లోప్రొపైల్ ఉత్పన్నం ఏర్పడటంతో పొందబడుతుంది. సైక్లోప్రొపైల్ వినైల్ ఉత్పన్నాన్ని ఇవ్వడానికి 1-2 షిఫ్ట్కు లోనవుతున్న సైక్లోహెక్సాడినోన్ వ్యవస్థ యొక్క స్టెరాయిడ్ వ్యవస్థలో అదే ప్రతిచర్య ఇక్కడ చూపబడింది. ఇది ఈ ప్రత్యేక సందర్భంలో డైపియోమీథేన్ పునర్వ్యవస్థీకరణ ఉత్పత్తి. యంత్రాంగం ఇక్కడ చూపబడింది. దీనికి జిమ్మెర్మాన్ ప్రతిపాదించారు. ఈ యంత్రాంగంలో డిరాడికల్ ఇంటర్మీడియట్ను ఉత్పత్తి చేయడానికి n-పై స్టార్ ఎక్సైటేషన్ ఉంటుంది. సైక్లోప్రొపైల్ రాడికల్ ఇంటర్మీడియట్ను ఉత్పత్తి చేయడానికి డైరాడికల్ ఇంటర్మీడియట్ తప్పనిసరిగా రింగ్ క్లోజర్కు లోనవుతుంది. ఇది ఇప్పుడు బైరాడికల్ ట్రిపుల్ ఇంటర్మీడియట్. ఇది గ్రౌండ్ స్టేట్లో జ్విటేరియోనిక్ ఇంటర్మీడియట్కు సవరిస్తుంది. జ్విటెరియోనిక్ ఇంటర్మీడియట్ తప్పనిసరిగా ఇక్కడ చూపిన ఈ పునర్వ్యవస్థీకరణకు లోనవుతుంది. ఈ సైక్లోప్రొపేన్ మరియు యాన్యులేటెడ్ సైక్లోపెంటెనోన్ను ఏర్పరుస్తుంది. ఉదాహరణకు ఇక్కడ బాణం సూచించిన విధంగా 1-2 షిఫ్ట్ ద్వారా. ఉదాహరణకు ఈ ప్రత్యేక సందర్భంలో. కాబట్టి ఇది ఇక్కడ బంధాన్ని ఏర్పరచడానికి విచ్ఛిన్నమయ్యే మరియు ఊగుతున్న బంధం. ఈ బంధం విచ్ఛిన్నం కాదు. ఇక్కడ ఒక పొరపాటు ఉంది. ఇది ఈ బంధం లేదా ఈ బంధం విచ్ఛిన్నం అయ్యి చుట్టూ ఊగాలి మరియు ఈ ప్రత్యేక సందర్భంలో ఈ స్థానం వద్ద తిరిగి కలపాలి.
ఈ విధానంలో ప్రతిపాదించబడిన డ్యూటెరియోనిక్ ఇంటర్మీడియట్ న్యూక్లియోఫైల్ను ఉపయోగించి ట్రాప్ చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే ఆధారాలను కలిగి ఉంది. ఉదాహరణకు ఆల్కహాల్ను న్యూక్లియోఫైల్గా, అంతర్గత, బాహ్య న్యూక్లియోఫైల్గా ఉపయోగించినప్పుడు ఇది ప్రోటోనేషన్ ద్వారా డ్యూటెరియోనిక్ ఇంటర్మీడియట్ను బంధిస్తుంది. తరువాత ఈ ప్రత్యేక కార్బోనియం అయాన్ కేంద్రానికి న్యూక్లియోఫిలిక్ అదనంగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే మిథైల్ సమూహంలో ఒకటి ట్రైక్లోరోమిథైల్ సమూహం అయితే మరియు ఒకరు ఫోటోలిసిస్ చేస్తే న్యూక్లియోఫైల్ ద్వారా ఎలక్ట్రోజోయిట్రియోనిక్ ఇంటర్మీడియట్ను ట్రాప్ చేయడం ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆల్కహాల్ సమక్షంలో ఏర్పడిన ఉత్పత్తులలో ఇది ఒకటి. ఇది ఆల్కహాల్. ఇది ఈ అణువును ఉత్పత్తి చేస్తుంది. లీనియర్లీ కాంజుగేటెడ్ డైనోన్స్ యొక్క ఫోటోకెమిస్ట్రీ ఇక్కడ చూపబడింది. లీనియర్లీ కాంజుగేటెడ్ డైనోన్ తప్పనిసరిగా ఈ బీటా గామా డెల్టా అసంతృప్త డైనోయిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు డైపైమీథేన్ పునర్వ్యవస్థీకరణ ఉత్పత్తి కూడా ఏర్పడుతుంది. ఇది మీరు పై స్టార్ ఎక్సైటేషన్ లేదా ఈ రకమైన ట్రిపుల్ సెన్సిటైడ్ పై స్టార్ ఎక్సైటేషన్ కు వెళ్లడానికి ప్రత్యక్ష ఫోటోలిసిస్ చేస్తారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ పై స్టార్ ఎక్సైటేషన్ తప్పనిసరిగా ఈ రకమైన డ్యూటెరియోనిక్ ఇంటర్మీడియట్ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫలితంగా ఈ ఉత్పత్తి ఏర్పడుతుంది. ఈ డ్యూటెరియోనిక్ ఇంటర్మీడియట్ ఇది ఈ ప్రత్యేక ఉత్పత్తిని ఇవ్వడానికి పునర్వ్యవస్థీకరణకు లోనవుతుంది. ఇది తప్పనిసరిగా డైపైమీథేన్ పునర్వ్యవస్థీకరణకానికి సమానం. మరోవైపు ఎన్ స్టార్ ఎక్సైటేషన్ ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ను ఉత్పత్తి చేయగలదు. ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ఉత్పత్తి తప్పనిసరిగా కెటీన్. ఇది ఇక్కడ చూపబడింది. ఇది సంబంధిత ఈస్టర్ను ఉత్పత్తి చేయడానికి ఆల్కహాల్తో చిక్కుకోవచ్చు. కాబట్టి ఇవి రెండు ప్రధాన మార్గాలు. దీని ద్వారా చక్రీయ సంయోగం సరళంగా సంయోగం చేయబడిన డైనోన్ ప్రకాశ రసాయనిక ప్రతిచర్యకు లోనవుతుంది. ఉదాహరణకు చక్రీయంగా సంయోగం చేయబడిన క్రాస్ సంయోగం చేయబడిన వ్యవస్థ ఆల్ఫా శాంటానిన్ యొక్క ఫోటోకెమిస్ట్రీ ఒక అందమైన ఉదాహరణ. ఆల్ఫా శాంటానిన్ అనేది సహజంగా సంభవించే టెర్పీన్ అణువు. ఇది ఫోటోలో ఫోటోలిసిస్ ఫోటో ఐసోమెరైజేషన్ ఉత్పత్తిని ఇస్తుంది. దీనిని లూమిసాంటానిన్ అని పిలుస్తారు. లూమిసాంటానిన్ మరింత ఫోటోకెమికల్ ఐసోమెరైజేషన్ కు లోనవుతుంది. ఇది ఆక్సోడైపీమీథేన్ పునర్వ్యవస్థీకరణను పోలి ఉంటుంది. ఇది చక్రీయ సరళ సంయోగ వ్యవస్థను ఇవ్వడానికి 1-2 పునర్వ్యవస్థీకరణకు లోనవుతుంది. ఇది ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ కు లోనవుతుంది. తరువాత కీటీన్ ఏర్పడుతుంది మరియు నీటితో చిక్కుకుంటుంది. ఇక్కడ చూపినట్లుగా కీటీన్ ఏర్పడటం మరియు ఆల్కహాల్తో చిక్కుకుపోతుంది. ఇక్కడ నీటితో కెటీన్ ఏర్పడటం సంబంధిత కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ఇది ఆమ్ల స్థితిలో ఆల్ఫా సాంటోనిన్ ఫలదీకరణం చేయబడినప్పుడు ప్రోటోనేటెడ్ సమ్మేళనం తప్పనిసరిగా ఈ సందర్భంలో ఈ ప్రత్యేక అస్థిపంజరాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ ప్రతిచర్యకు లోనవుతుంది. మళ్ళీ ఎనోన్ ఫోటోకెమిస్ట్రీ యొక్క సింథటిక్ అప్లికేషన్ రేస్మిక్ మోడాఫైన్ సంశ్లేషణ ద్వారా వివరించబడింది. మోడాఫైన్ అనేది ఒక టెర్పెనాయిడ్ అణువు. ఇది తప్పనిసరిగా ఈ ప్రత్యేకమైన కీటోన్ నుండి వస్తుంది. ఇది సంయోగం కాని కీటోన్. ఉదాహరణకు సంబంధిత ఆక్సోడైపీమీథేన్ పునర్వ్యవస్థీకరించిన ఉత్పత్తిని ఉత్పత్తి చేయడానికి బాణం చూపిన విధంగా 1-2 రకాల మార్పులకు లోనవుతుంది. ఈ నిర్మాణం ఈ నిర్మాణానికి సమానంగా ఉంటుంది లేదా ఈ నిర్మాణం ఈ ప్రత్యేక నిర్మాణానికి సమానంగా ఉంటుంది. మీరు బ్రిడ్జ్ హెడ్ 1, 2, 3, 4, 5, 6, 7 కార్బోనిల్ నుండి ప్రారంభమయ్యే సంఖ్యను అనుసరిస్తే ఆపై మీకు ఇక్కడ ఉన్న కనెక్టివిటీ 8 మరియు 9. కాబట్టి 9 తరువాత ఇది సంఖ్య లేని 10 మరియు 11. కాబట్టి మీరు ఇక్కడ నుండి వెళ్ళవచ్చు. వంతెన తల 1, 2, 3, 4, 5, 6, 7, 8, 910, 11. కాబట్టి అదే అస్థిపంజర అమరిక కనెక్టివిటీ పరంగా ఇక్కడ చూపబడింది. మరియు ఇది మోడాఫైన్. ఇది టెర్పెనాయిడ్ అణువు. ప్రాథమిక అస్థిపంజరం తప్పనిసరిగా ఫోటోకెమికల్ ఆక్సైడ్ డైపీమీథేన్ పునర్వ్యవస్థీకరణ ద్వారా పొందబడుతుంది. ఈ అణువును మోడాఫైన్గా మార్చడం ప్రయోగశాలలో జరిగింది. ఈ ప్రత్యేక ప్రతిచర్యను డిమాయో ప్రతిచర్య అంటారు. ముఖ్యంగా అణువు యొక్క ఎరుపు భాగం మరియు అణువు యొక్క నీలం భాగం విచ్ఛిన్నమై ఇక్కడ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అంతటా జత చేయబడి ఉంటాయి. మీరు చూస్తే మొత్తం ప్రతిచర్య. ఈ అణువు ఏమిటి? ఇది ఎసిటైల్ అసిటోన్ యొక్క ఎనోలిక్ రూపం తప్ప మరొకటి కాదు. ఇది అసిటైల్ అసిటోన్. ఎసిటైల్ అసిటోన్ యొక్క ఎనోలిక్ రూపం ద్వంద్వ బంధాన్ని కలిగి ఉంటుంది. ఇది సైక్లోహెక్సిన్ సమక్షంలో ఫలదీకరణం చేయబడినప్పుడు కార్బోనైల్ ఎక్సైటేషన్ తప్పనిసరిగా జరుగుతుంది. ఈ అణువును ఉత్పత్తి చేయడానికి 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్యకు లోనవుతున్న సంయోగ ఎనోన్ వ్యవస్థ ఇది. మీరు ఈ అణువును పరిశీలిస్తే ఇది ఆల్ఫా బీటా హైడ్రాక్సీ కార్బోనిల్ సమ్మేళనం. ఇది ఆల్డోల్ సమ్మేళనం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ డబుల్ బాండ్ ఇక్కడ ఈ డబుల్ బాండ్ తో 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్యకు గురైంది. ఈ ప్రత్యేక సందర్భంలో సైక్లోబ్యూటేన్ ఫ్యూజ్డ్ సైక్లోహెక్సేన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు మనం ఇప్పటికే 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్కుకు కలిగి ఉన్న ఈ కాన్సంట్రేటెడ్ సొల్యూషన్ నుండి కొంత సొల్యూషన్ ని జోడిస్తాము.
ఒకరు రెట్రో ఆల్డోల్ ప్రతిచర్య చేయవచ్చు. ఇది ఆల్డోల్ ఘనీభవన ఉత్పత్తి. కాబట్టి ప్రాథమిక పరిస్థితిలో రెట్రో ఆల్డోల్ ప్రతిచర్య జరగవచ్చు. ఇక్కడ ఉత్పత్తి చేయబడిన అయాన్ సైక్లోబ్యూటేన్ యొక్క రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. ఇక్కడ చూపబడిన ఈ ప్రత్యేకమైన డైకేటోన్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ అణువును ముక్కలుగా చేసి ఎరుపు భాగాన్ని ఒక కార్బన్తో జతచేసి నీలం భాగాన్ని కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అంతటా ఇతర కార్బన్తో జతచేసినట్లు మీరు చూస్తారు. ఈ సందర్భంలో సాధారణ 2+2 సైక్లో అడిషన్ రెట్రో ఆల్డోల్ ప్రతిచర్య ద్వారా ఈ రకమైన 1,5 డైకేటోన్లను ఉత్పత్తి చేసే సింథటిక్ యుటిలిటీ పరంగా ఒక అందమైన ప్రతిచర్య. ఇక్కడ మరొకటి అదే అణువు మరొక అణువుతో అదే ప్రతిచర్య, ఇది డైమెడోన్. ఉదాహరణకు డైమెడోన్ ఎనోల్ రూపం ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇక్కడ చూపబడిన ఎనోల్ సైక్లోహెక్సీన్తో ఎనోల్ యొక్క 2+2 సైక్లో అడిషన్ ప్రతిచర్య ఇక్కడ ఉత్పత్తి చేస్తుంది. రెట్రో ఆల్డోల్ ప్రతిచర్య ఇప్పుడు ఒక అందమైన సైక్లో ఆక్టాడినోన్ రకమైన అణువును ఇస్తుంది. ఇక్కడ చూపబడిన డిమాయో ప్రతిచర్యకు అందమైన సింథటిక్ ఉదాహరణలు. కాబట్టి ఈ ప్రత్యేక మాడ్యూల్లో మనం చూసినది వివిధ రకాలైన ఎనోన్లు మరియు డైనోన్ల యొక్క ఫోటోకెమిస్ట్రీ, కాంజుగేటెడ్, నాన్ కాంజుగేటెడ్, క్రాస్ కాంజుగేటెడ్, లీనియర్లీ కాంజుగేటెడ్. ఇవి మనం చూసిన 4 వేర్వేరు వ్యవస్థలు. సింగ్లెట్ ఉత్తేజిత n-పై స్టార్ స్థితి లేదా ట్రిపుల్ ఉత్తేజిత పై స్టార్ స్థితి నుండి ప్రతిస్పందన కొనసాగుతుందా అనే దానిపై ప్రతిచర్య ఎక్కువగా ఆధారపడి ఉంటుందని మనం చూశాము. ఈ ప్రతిచర్యలలో కొన్నింటిలో స్పిన్ స్థితులు చాలా ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. మరియు ఈ కొన్ని ఉదాహరణలు ఉత్తేజిత స్థితి యొక్క స్పిన్ స్థితిపై ప్రతిచర్య మోడ్ యొక్క ఆధారపడ్డాన్ని వివరిస్తాయి.